యొక్క పేతురు గారు ఏం చేశారు? నీళ్ళ మీద నడుస్తున్నాడు. అప్పటి వరకు యేసయ్యను చూశాడు. నీవే అయితే నేను కూడా వస్తా అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ నీళ్ళని చూశాడో కృంగుదల. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? ఖచ్చితంగా నీళ్ళనే చూస్తున్నాం. నాకు తెలిసి ఆ నీళ్ళలో ఉన్నటువంటి సుడిగుండాలనే చూస్తున్నా. ఆ సుడిగుండాల్లో ఉన్నటువంటి అక్కడ తిరుగుతున్నట్టు భయంకరమైనటువంటి ఆ యొక్క సముద్ర జలరాశులనే చూస్తున్నాం. సుడిగుండాలు, వలయాలు, ఆ నావ దోణి కొట్టబడటం, ఆ తుఫాను, ఆ గాలి, అలలు, కెరటాలు, ఇవేనండి మనకు కనిపించేవి. ఇవే మనం చూడగలుగుతున్నాం. అందుకే మనం పేతురులాగే పడిపోతున్నాం. ఎక్కడ పేతురు పడిపోతాడో, ఎక్కడ దిగజారిపోతాడో, ఎందుకంటే ఆయన సమయం దగ్గరైపోతుంది, ఆయన వెళ్ళిపోవాలి. అందుకే శిష్యుల్ని ఆ రోజు తయారు చేస్తున్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ రోజున అనుమతి ఇచ్చాడు? ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో శిష్యులను వదిలి ఎప్పుడు ఉండలేదండి. ఆ ఒక్కరోజే ఎందుకు వదిలేశాడు అంటే ఆ శిష్యుల బృందం అంతటికి నాయకుడు ఎవరంటే పేతురు గారే. ఆ పేతురు గారిలో ఏముందండి? లోపల అంతరంగంలో భయం, ఏదో భయం. మరి ఆ రోజున ఆయనకేదో అవిశ్వాసం, ఏదో భయం. ఈరోజు నీకే భయంతో వచ్చావు? నీ గుండెల్లో ఏ భయం ఉంది? నీ గుండెల్లో ఏ కృంగుదల ఉంది? ఏ సమస్యతో ఉన్నావు? పేతుర్ని దర్శించటానికి, పేతుర్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఆ రోజున ఆ ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తూ మీరు వెళ్ళండి బలవంతము చేశాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ శిష్యులు బలవంతం చేసి పంపించేశారు. వీళ్ళల్లో నేను మారం పెట్టినా వాళ్ళకేమి ఆ యొక్క సముద్రం కొత్త కాదు, ధోని కొత్త కాదు, అర్ధరాత్రులు వెళ్ళడం కొత్త కాదు. ఎందుకంటే వాళ్ళు చేపల వాళ్ళు జాలర్లో చేపలు పట్టడం వచ్చు. కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ ముందు 2-3 రోజుల ముందే ఎవరిని? యెజబెలు బాప్తీసం ఇచ్చే యోహాన్ని చంపేసింది. భయం ఆమె వస్తుంది. యెజబెలు తన సైన్యాన్ని పంపుద్ది. యెజబెలు తన సైన్యాన్ని పంపించి మమ్మల్ని చంపేస్తుందేమో. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు లేకపోతే, యేసయ్య మాతో లేకపోతే, యేసయ్య మా ధోనిలో లేకపోతే, యేసయ్య మా గుంపులో లేకపోతే, యేసయ్య మా ఇంట్లో లేకపోతే, మేము ఒంటరి వాళ్ళం అయిపోతే మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు? మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఆ రోజున ఆ శిష్యులకి భయం ఉంది. ఈ రోజున మనకి భయం ఉంది. ఆ రోజున శిష్యుల్లో అయినటువంటి వారందరినీ ధైర్యవంతులుగా దేవుడు తయారు చేయాలనుకున్నాడు. అందుకే ఆ రోజున కొద్ది సమయం వదిలిపెట్టాడండి. శాశ్వతంగా ఎప్పుడు వదలడండి, శాశ్వతంగా వదలడు. వాళ్ళ కొరకు రాత్రి అంతా ఒలివల కొండ మీద ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే భయాందోళనలో ఉన్నారో, వాళ్ళ హృదయంలో కలవరపాటు ఉందో అది ఎరిగినటువంటి దేవుడు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ ఎలా వచ్చాడో ఈ రోజున మన దగ్గరికి అలా వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ ధోనిలో యేసయ్య లేడన్నాడు, వాళ్ళ గుంపులో యేసయ్య లేడు, ఒంటరి వాళ్ళం అయిపోయి. ఈరోజు నా జీవితంలో కూడా ఒంటరి బ్రతుకులు, అనేకసార్లు ఒంటరి పోరాటాలు, అనేకమైనటువంటి సమస్యలతో తల్ల క్రిందులైపోతున్నాం. ఎందుకు ఆ సమస్య వచ్చిందో నాకైతే తెలియదండి. ఒకవేళ పేతురులో ఉన్నటువంటి అవిశ్వాసం తీసేయడానికి పేతురు నీళ్ళని చూశాడు, మునిగిపోతున్నాడు, చెయ్యి అందించాడు దేవుడు. పేతురు నువ్వెందుకు ఆ సుడిగుండం వైపు చూసా? ఎందుకు ఆ నీళ్ళ వైపు చూసావు? ఎందుకు కిందకు చూస్తున్నావు? ఎదురుగుండా ఉన్న నన్ను ఎందుకు చూడలేదు? నా మీద ఎందుకు ఆధారపడలేదు? నీ సొంత బలం, నీ శక్తి ఎప్పుడు నిన్ను రక్షించదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకు బలం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ అవి మనకి అక్కరకు రావండి. ఉగ్రత దినాన ధనము అక్కరకు రాదని వాక్యం ఉంది. కరెక్ట్ టైంలో ఏది మనల్ని ఆదుకోదండి. ఆ రోజు ఆదుకునేది దేవుడు మాత్రమే. మరి ఎందుకు వదిలేశాడు పేతుర్ని? పేతురులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని సరిచేయాలి, అల్ప విశ్వాసాన్ని తీసివేయాలి. ఆ నీళ్ళ మీద కూడా నడిచి నేను రాగలను, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, ఆయన ఏమైతే కార్యాలు చేశాడో నేను కూడా చేయగలను. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను గనక నమ్మినట్లయితే నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడికి అది కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, అలాంటి రోషం కావాలి, అలాంటి ప్రార్థన పరులు కావాలి. అందుకే పడుకుంటూ పోయినటువంటి ఏలియా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏలియా నువ్వేం చేస్తున్నావు? ఏలియా నువ్వేం చేస్తున్నావు? ఏలియా నువ్వు ఎక్కడున్నావు? కొండల చాటునున్నానయ్యా, గుహల్లో దాక్కుని ఉన్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు? యెజబెలుకు భయపడ్డాను. నేనా దేవుడిని యెజబెలా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మన హృదయ స్థితులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం దేనికి భయపడుతున్నాం, దేని దగ్గర కృంగిపోతున్నాం, సమస్యల దగ్గర ఆగిపోతుంది మన ఆత్మీయ జీవితం. నేను ఒక్కటే చెప్పగలనండి, నేను బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాల పైన అయ్యింది. నేను రక్షణ పొంది చాలా పరుగులెడుతూ వచ్చేసానండి. నా ఆత్మీయ జీవితం మొత్తం పోరాటమే.
ఎప్పుడు ఒంటరి ప్రయాణమేనండి, మీకు తెలీదు. ఎప్పుడు ఒంటరి దాన్నే. పసిబిడ్డలు ఈరోజు అందుకోండి, ఆ పద్మ సంకనేసుకుంది ఆ బిడ్డని, అలా సంకనేసుకొని ఇద్దరు బిడ్డలు ఇద్దరిని చంకనేసుకునేదాన్ని అండి. ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్, ఇద్దరిని ఎత్తుకునేదాన్ని. అలాగే పరిగెత్తుకుంటూ చర్చికి వెళ్ళిపోయేదాన్ని. ఎంత పోరాటమో తెలుసండి, ఎంత పోరాటం తెలుసా. ఎప్పుడూ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజుకి అదే పరుగండి, ఈ రోజుకి అదే పరుగు. పరుగులో తేడా రాలేదు. ఆ రోజున ఏలియాను అడుగుతున్నాడు, ఏలియా నువ్వెందుకు ఆగిపోయావు? ఎవరి కొరకు ఆగిపోయావు? ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వెక్కడ ఉండాలి? నువ్వెక్కడున్నావు? సేవకుడు ప్రకటిస్తూ ఉండాలి, సేవకుడు పరిచర్య చేస్తూ ఉండాలి. పరిచర్యలో లేడు ఏలియా. సేవకుడు పరిచర్యలో ఉండాలి. మరి విశ్వాసి ప్రార్థిస్తూ ఉండాలి, సేవకుడైనా ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు, ఏలియాను అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకున్నావు? గుహల్లో ఉండడానికి నీకేంటి అవసరం? నీకు భయపడడానికి ఎందుకు అవసరం? నువ్వు యెజబెలుకి ఎందుకు భయపడుతున్నావు? అదే ఒక చిన్న ప్రార్థన చేసుంటే నీ జీవితంలో నుంచి యెజబెల్ నేను తీసేస్తాను కదా. నువ్వెందుకు ఆమెకి జడిసి సేవను వదిలేశావు? అందుకే అంత భయంకరమైనటువంటి మెరుపు ధ్వని వినిపించాడు, భూకంపాన్ని వినిపించాడు. అక్కడ ఉన్నటువంటి కొండలు బద్దలైపోయి శిలలు చిన్న భిన్నమైపోవటం, ఆయన కోపాన్ని చూపించాడు. నేనెంత దేవుడిని చూడు. నువ్వు సేవ ఆపటానికి వీల్లేదు, సేవలో నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. ఏలియాతో మాట్లాడాడు, మళ్ళీ ధైర్యపరిచాడు. మరలా 10 సంవత్సరాల సేవ అనుభవంలో మరలా ఏలియాని నింపాడు, దీవించాడు, బలపరిచాడు. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు యేసయ్య ఆ శిష్యులు పడిపోతూ ఉన్నటువంటి స్థితిని చూశాడు. సమస్యలు చూడొద్దు, శోధనలు చూడొద్దు. ఆ రోజున ఆ పేతురుతో అన్నాడు, కారణం ఆ యొక్క పేతురు ఒక్కడు బలంగా ఉంటే సంఘం అంతా బలంగా ఉంటుంది. నువ్వొక్కడివి బలంగా ఉంటాయి, నీ కుటుంబం అంతా బలంగా ఉంటుంది. నీ కుటుంబ భారం అంతా నీ భుజముల మీదే మోపబడిందని అనేక సార్లు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మన ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరీక్ష చేసుకో. ఎందుకంటే దేవుడికి మనం కావాలి, ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే, నేను ఒంటరిదాన్నే, ఇదిగో నేను అనద్దు. నువ్వు ఒక్కదానివి అయినా సరే దేవుడిని పక్షాన ఉంటాడు. పేతురు పడిపోతున్నప్పుడు పేతురికి చెయ్యి అందించాడు. పేతురు నువ్వు నాకు కావాలి, పేతురు నువ్వు నీ సేవ నాకు కావాలి, పేతురు నీ ధైర్యం నాకు కావాలి, పేతురు నీ రోషం నీ పౌరుషం నాకు కావాలి, పేతురు నీ ప్రార్థన నాకు కావాలి. ఆ పేతురేనండి, ఆ నీళ్ళలో పడిపోయిన పేతురేనండి. దేవుడు బలపరిచిన తర్వాత, దేవుడి శక్తితో నింపిన తర్వాత, సేవ అనుభవంలోకి వాడుకుంటున్న తొలిటి దినాల్లో పేతురు ప్రార్థిస్తే భూమి కంపించిందండి. దేవుడికి స్తోత్రం. దేవుడికి తెలుసండి పేతురులో ఎలాంటి అభిషేకం ఉందో. దేవుడికి తెలుసు పేతురులో ఎంత మంట, ఆ మంట ఈరోజు నీలో రావాలి. ఈ రోజున ఆ మంటతో దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆ మంట కలిగిన జీవితాలు. ఏలియా చల్లారిపోయింది, అంత మంట కలిగిన వాడు చల్లారిపోయాడు. మరలా దేవుడు నిలబెట్టాడండి, మరలా శక్తినిచ్చాడు. దేని దగ్గర అయితే ఎక్కడైతే ఆగిపోయాడో మరలా వెళ్ళాడు శక్తిని పొందుకుని. మరలా యెజబెలు ఆహాబుల దగ్గరికి వెళ్ళి మరలా ఛాలెంజ్ చేశాడండి. దేవుడికి స్తోత్రం. ఒకసారి కృంగిపోయావేమో, ఒకసారి పడిపోయావేమో, ఒకసారి నిరుత్సాహంగా ఉంటున్నావేమో, ఒకసారి నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, ఒకవేళ నీ పరిస్థితులు చూసి పడొద్దు. మళ్ళా దేవుడి వైపు చూడు, మరలా దేవుడి వైపు కన్నులెత్తి చూడు. ఎవరికి శాశ్వతం కాదు, అదే నేను చెప్తూ వెనక్కి వెళ్ళాను. ఎవరికి శాశ్వతం కాదమ్మా. నా ఆత్మీయ జీవితం కనుక చూసుకున్నట్లయితే నాది ఒంటరి పోరాటం. నా భర్త అన్యుడు, భయంకరమైనటువంటి మూర్ఖపు స్థితి. ఏ నాడు మాట విన్నటువంటి వాడు కాదు. కానీ నేనెన్నడూ ఆగలేదండి, నేనెన్నడూ ఆగిపోలేదు, అలిసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. పోరాటమే. నా జీవితం భయంకరమండి. చాలా అలసిపోతున్నాను, చాలా మార్పు రావట్లేదు. కానీ దేవుడు వదలడండి, దేవుడు వదలడు. ఆ ఒంటరి జీవితంలో నేను బాప్తిసం తీసుకునేటప్పుడు ఒకటే అనుకున్నాను. అపోస్తలుల కార్యం 2:38 ఒక మాట ఉంటుంది, నువ్వు నమ్మి నువ్వు బాప్తిసం తీసుకుంటే నిన్ను బట్టి నీ బిడ్డలు నేను దీవిస్తాను అని ఉంటుంది. అదొక్కటి చదివానండి నేను. చాలా స్పీడ్ అండి, ఎప్పుడు ఆగటం, చల్లారిపోవటం, పడిపోవటం నాకు తెలియదండి. అంత రోషం, అంత పిచ్చి. అది చూశాను. బాప్తిసం అడిగాను పాస్టర్ గారిని. నేను వెళ్ళిన ఒక్క నెలలోనే
పాస్టర్ గారు ఇవ్వనన్నారు. నేను ఇవ్వనమ్మా, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక డ్యూటీ, మా ఆయన గారు ఆయన. మీ ఆయన గారికి చాలా కోపం, చాలా కష్టం నీకు బాప్తిసం తీసుకుంటే పొరపాటున ఒప్పుకోడు. నాకు తెలుసండి యుద్ధమే జరుగుద్ది, నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను చనిపోతే, అప్పటి వరకు నేను హిందూ పద్ధతుల్లో నేను చనిపోతే నా శవానికి నిప్పు పెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్తారు, ఆనవాయితీ హిందువుల్లో. అలాంటి వాళ్ళు నాకు వద్దండి. అలాంటి వాళ్ళ కోసం నా దేవుడిని నేను వదలను. ఆ దేవుడు నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలండి. తీసుకున్నానండి. ప్రళయమే వచ్చింది ఇంట్లో, ప్రళయమే, భయంకరమైన ప్రళయం తెలుసా. ఈ రోజున ప్రార్థనకి రండి అంటే మనం బతివిలాడవలసి వస్తాం. రాకుడు వచ్చేసి నువ్వు ఎక్కడుంటావు? సిద్ధపాటు ఎక్కడిది నీకు? ఇంకా నా కొడుకు, ఇంకా మా ఆయన, ఇంకా నా పిల్లలు, ఇంకా అది. ఒకవేళ ఎత్తబడే గుంపు నీకు చెప్పి రాదు, ఒక్క క్షణమే, రెప్పపాటే. ఆ రెప్పపాట్లో సిద్ధపడిపోతావా? ఎవరు వస్తారో నీతో పాటు, ఎవరు తీసుకెళ్తారు? దేవుడు మాత్రమే. మనం సిద్ధపడి ఉండాలండి. రెప్పపాటులో వెళ్ళేటువంటి వాటి కొరకు, దేవుడి కొరకు మనం సిద్ధపడాలి. ఆ రోజు ఏలియా ఆగిపోయాడు, దేవుడికి చాలా కోపం వచ్చింది. తర్వాత పేతురు పడిపోయాడు, పేతుడిని గద్దించాడు. అల్ప విశ్వాసి ఎలా సందేహించటానికి వీల్లేదండి. సందేహించద్దు. శాశ్వతమైనటువంటి వాడు మన దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమ మన దేవునిది. కాబట్టి దేవుడికి అప్పగించుకుందాం, దేవుడికి అప్పగించుకుందాం. ఎప్పుడూ కూడా ఆగిపోవటానికి ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఆగద్దమ్మా. ఒకళ్ళతో ఒకరికి ముడివేయబడలేదు. ఒకరిలో నుంచి ఒకరు తీయబడ్డమేమో, ఒకరిలో నుంచి, ఒక ఎముకలో నుంచి ఎముకగా, ఒక మాంసంలో నుంచి మాంసముగా, భార్యాభర్తలుగా. కానీ ఎవరి సమయం వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఎటు వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? మన సిద్ధపాటు ఏంటి? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేని కొరకు మన ప్రయాస? తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్ని గంటలు వృధా అవుతున్నాయి నీలో, ఎన్ని గంటలు పోగొట్టుకుంటాను. ఇక్కడ ఉండేది మహా అయితే ఒక్క 2-3 గంటలు అండి. ఈ 2-3 గంటలు చాలండి. మళ్ళా మనం ఇక్కడికి వచ్చేంత వరకు ఆ 2 గంటలే మనల్ని కాపాడుతున్నాయి. మీకు తెలుసా? ఆ 2-3 గంటలేనండి మరలా మనకి ధైర్యం ఇస్తుంది, మరలా శక్తిని ఇస్తుంది, మరలా ఆత్మతో నింపబడుతున్నాం. పరలోకానికి కొనిపోయబడేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, దేవుడికి అప్పగించుకుందాం. ఎటువంటి అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ మనలో ఉండటానికి వీల్లేదండి. వాళ్ళు లేరని వీళ్ళు ఆగద్దు, వీళ్ళు లేరని వాళ్ళు ఆగద్దు. ఎవరి కొరకు ఎవరు మనం ముడిపెట్టబడి ఉండలేదండి. చాలా చాలా దుర్దినాలలో మనం ఉన్నాం తెలుసా. చాలా దుర్దినాలు, ఒంటరి పోరాటం. దేవుడికి అప్పగించుదాం. ఇక్కడ కనుక వాక్యం చూసినట్లయితే అబ్షాలోముతో తరమబడుతున్నాడు దావీదు, తరమబడుతున్నాడమ్మా. దావీదు తరమబడుతున్నాడు. ఎవరి ద్వారా? శత్రువెవరు? కొడుకు. శత్రువెవరంటే సొంత కుమారుడు. సొంత కుమారుడు. కారణం రాజ్యం కావాలి, రాజ్యకాంక్ష. రాజ్యకాంక్ష, ఆ రాజ్యం నాకు కావాలి. తనకు తానే ప్రకటించేసుకున్నాడు. ఒక 50 మంది సేవకులు పిలుచుకున్నాడు, గుర్రాలు ఎక్కించాడు. అబ్షాలోమే రాజు అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడండి. ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మాట తెలిసిపోయింది దావీదు గారికి. అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి మాట ఏంటో తెలుసండి. నాకు ఎందుకింత గుండె పగులుతుందో తెలుసండి, ఎందుకింత బద్దలవుతుందో తెలుసండి. అబ్షాలోము సొంత కుమారుడే దారి తప్పిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సేవా బృందం అంతా కూడా దావీదును వదిలేసి అబ్షాలోముతో చేరిపోయారండి. రోజులు చూసారే ఎంత భయంకరంగా ఉంటాయో. మనం అనుకున్నట్టు, మనం ఊహించినట్టు ఉండవండి. మనం కలలు కన్నట్లుగా ఈ ప్రపంచం ఉండదు. భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి జీవితంలో ఉన్నాడు ఆ రోజున దావీదు గారు చెప్పులు వదిలేసి తల మీద గుడ్డ కప్పుకుని ఏడ్చుకుంటా ఆ కిద్రోను వాగు దాటి ఒలివల కొండ మీదకి వెళ్ళాడు అంటండి. చాలా బాధ అనిపిస్తుంది. దావీదు గారు గురించి దేవుడి సాక్ష్యం ఏం చెప్తున్నాడు? నా హృదయానుసారుడు. అవును కదా, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. మరి అటువంటి దావీదు నా చిత్తమంతటినీ నెరవేర్చేవాడు అంటున్నాడు దావీదు గురించి దేవుడు. మరి అటువంటి వాడికి ఎందుకు సమస్య వచ్చిందండి? ఎందుకు శోధన వచ్చింది?
ఎందుకు అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది? ఎందుకు అలా శోధించబడుతున్నాడు అంటే, శోధనలు అందరికీ వస్తాయి. ఎందుకు శోధనలు వస్తున్నాయో దేవుడు చెప్పబోతున్నాడు. అక్కడి నుంచి దావీదు తరమబడుతున్నాడు. ఆ యొక్క కుమారుడు ఈ రాజ్యం నాదే అని ప్రకటించేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సేవా బృందాన్ని అంతటినీ కలిపేసుకున్నాడు. మంత్రులందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు. ఒక్క రోజులో దావీదు చరిత్ర మారిపోయిందండి. సింహాసనం పోయింది, అక్కడ ఉన్నటువంటి రాజదర్బార్ హోదా అన్నీ పోయినాయి. ఇక దొరికితే చంపేస్తాడు కుమారుడు. అటువంటి భయంకరమైనటువంటి విపత్తు దావీదుకి సంభవించిందండి. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా అండి? పారిపోతాను, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎక్కడికి? అరణ్యంలోకి. అక్కడి నుంచి పారిపోతున్నాడండి. కిద్రోను వాగు ఎలా దాటుతున్నాడో తెలుసండి? కాళ్ళకి చెప్పులు లేవంటండి. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి! రాజుగారికి ఎంత దౌర్భాగ్యపు స్థితి పట్టింది! తండ్రి అయిన దావీదు గారికి ఎంత దౌర్భాగ్యపు స్థితి వచ్చింది! కాళ్ళకి చెప్పులు లేకుండా తల మీద ముసిగేసుకుని ఏడ్చుకుంటా కిద్రోను వాగు దాటి వెళ్ళిపోతున్నాడండి. కారణం తన కుమారుడే, తన సొంత కుమారుడే తన మీద పగబట్టుకున్నాడు. అలా అనుకున్నాడా? ఊహించాడా దావీదు? శత్రువు అంటే ఎవరో సౌలు తరపు నుంచి వచ్చేవాళ్ళు అనుకున్నాడు, లేదా చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లోంచి వచ్చేవాళ్ళు అనుకున్నారు. సొంత కుటుంబంలో నుంచి వస్తారని దావీదు ఊహించలేదండి. దావీదు గృహంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. అమ్నోను, దావీదు కుమారుడే అమ్నోను. అంటే 2-3 భార్యలు ఉంటారు కదండి, ఆ భార్య కొడుకు, ఈ భార్య కూతురు, అలాగా కుమారుడే. ఇంకొక తల్లికి పుట్టినటువంటి కుమార్తె ఎవరండి? తామారు. ఆమెను ఏం చేశాడు? మోహించి ఆమెని జీవితాన్ని నాశనం చేశాడు. ఒక కొడుకు, ఒక కూతుర్ని, అంటే దావీదు కొడుకే సొంత కూతుర్ని, అబ్షాలోమి చెల్లెని అది పగబెట్టుకున్నాడండి. ఎవరు? అబ్షాలోం. నా తండ్రి అమ్నోనిని చంపలేదు, పగ తీర్చుకోలేదు, కనీసం పిలిచి గద్దించడం కూడా గద్దించలేదు, మౌనం కూరుకుండిపోయాడు. నేను పగ తీర్చుకుంటాను అన్నాడండి. ఒక్క మాట చెప్పనండి, దేవుని బిడ్డల మీద పగ తీర్చుకునే వాళ్ళు ఎవరు అంటే, దేవుడేమన్నా చెయ్యాలి కానీ ఇంకొకళ్ళు చేయటానికి దేవుడు ఒప్పుకోడండి. కొంతకాలం పగ తీర్చుకున్నట్లే అనిపిస్తుంది, కానీ దేవుడు ఒప్పుకోడు. అబ్రహాము దగ్గర అంటాడు, నిన్ను దీవించిన వారు దీవించబడతారు కదా, నిన్ను శపించిన వారు శపించబడతారు. అంటే నీ శత్రువులు నాకు కూడా శత్రువులే, నిన్ను ప్రేమించిన వారిని నేను కూడా ప్రేమిస్తాను. అబ్బా, ఎంత ధన్యత అండి మనకి! హల్లెలూయా! దేవుడు మన పక్షాన్ని ఎలా ఉన్నాడు, మన పక్షాన్ని ఉండి, అందుకే అంటున్నాడు, నీ పక్షాన్ని నుండి వ్యాధ్యమాడుతాను. భయపడొద్దండి. ఏ సమస్య వచ్చినా భయపడొద్దు. ఆ సమస్య తీవ్రత ఎలా ఉన్నా భయపడొద్దు. కారణం ఏంటో తెలుసండి? మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు కూడా వాళ్ళని ప్రేమిస్తాడంట. ఎవరైతే మన మీద పగబట్టుకుంటారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటాననే వాక్యం కూడా ఉందండి. కాబట్టి మనం దేవుడికి అప్పగించేసుకోవాలండి. దేవుడికి స్తోత్రం. దావీదు అక్కడ అదే పని చేశాడండి. సొంత కుమారుడే కత్తి పట్టలేదండి. కత్తి గనక దావీదు పడితే కొడుకు చనిపోతాడండి. ఆ విషయం దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు గుండె, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. అక్కడున్న యోవాబు కూడా అదే చెప్తాడు, నీ తండ్రి ఎవరు అనుకున్నావు? సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. నీ తండ్రికి యుద్ధ ప్రావీణ్యత తెలుసు. అందరిలో కలిసి ఉండడు, ఒంటరిగా ఉంటాడు. అంటే దేవుడితో సహవాసం చేస్తూ ఉంటాడు. ఆయన దాకా మనం సమీపించాలంటే ఈ లోపల అక్కడ ఉన్నటువంటి సేవకులు మెడకాయ తీసేస్తారు. చాలా కష్టం. దావీదుని ఎవ్వరూ సమీపించలేరు. దేవుడు అంత గొప్ప ప్రణాళికలు వేశాడండి దావీదు పట్ల. నిన్నెవరు ముట్టుకోలేరు, నిన్ను ముట్టుకున్నవారు నా కనుగుడ్డును ముట్టినట్లే అంటున్నాడు దేవుడు ఈ రోజున. నిన్ను ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టినట్లే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుగుడ్డు ముట్టడానికి కూడా అవదు. ఏంటి వాక్యంలో మార్పు ఉందా? కాదండి. ఏమీ చేయలేని సహాయ స్థితిలో పగవాడిగా దేవుడికి అప్పగించలేక పారిపోతున్నాడండి దావీదు.
దావీదు పారిపోతున్నాడు. ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షమున వహించరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మమ్మును తప్పించుకుని రక్షణ నొందలేం. మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మునుపు కీడు చేయకును పట్టణమున కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనము చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరి, రాజును తన ఇంటి వారును బయలుదేరి బెత్మేరాకును వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచిరి. కెరేతీయులను పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలును రాజునకు ముందుగా అడుచుచూ వచ్చిరి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసండి? కాలినడకన నడుచుకుంటూ అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోయిన అరణ్యంలోకి వెళ్ళిపోవటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారండి. అరణ్యంలోకి వెళ్ళిపోయారు, అంతవరకు బాగానే ఉందండి. ఏడుస్తున్నాడు, అంతవరకు కూడా ఓకే. బాధ, గుండెల్లో బాధ ఉంది కాబట్టి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి, అంతవరకు బాగానే ఉంది. తల కప్పుకున్నాడు ఎంతో సిగ్గుతో అవమానంతో, అయ్యో నేను ఓడిపోయాను, నేను పారిపోయాను అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి. కానీ ఒక్కటి మాత్రం అక్కడ జరిగింది చూడండి. 22లో చూద్దాం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను గనుక గిత్తీయుడగు ఇత్తయిని అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయేరి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. దావీదు వెళ్ళిపోతుంటే ఆ దావీదు హెబ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళు వెళ్ళిపోతున్న విధానాన్ని చూసి వాళ్ళందరూ గుండె బాదుకుని ఏడుస్తున్నారు. కారణం, రాజుగారు మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రకారమును వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీలందరూ దేవుని ఇది నాకు కావాలండి. 24 సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకుని పిలిచి, ఇది దేవుని మందసమును పట్టుకుని దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థలమందు నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు నా ఎడల జరిగించుమని చెప్పుదునని పలికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిపరుడో, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడో. ఈ 24, 23, 24, 25 వచనములో తెలిసిపోద్దండి. చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాడు. తలెందుకు కప్పుకున్నాడమ్మా? తల మీద ముసుగెందుకు వేసుకున్నాడు? సిగ్గుతో. ఎందుకంటే తన కొడుకే తన మీద కాలు దుబ్బాడు, తన కుమారుడే కత్తి పట్టాడు. ఎంత అవమానంతో తల కృంగి ఏడ్చుచూ ఆ కిద్రోను వాగు దాటుతూ చెప్పులు కూడా మర్చిపోయాడంటండి. చెప్పులు కూడా వేసుకోకుండా తల కప్పుకుని అందరూ కూడా ఏడ్చుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా మందసాన్ని మోసుకుంటూ వచ్చారు. మందసాన్ని మోసుకుంటూ వచ్చినప్పుడు దావీదు ఒక్క మాట పలుకుతున్నాడండి. యాజకుడైనటువంటి సాదోకుని పిలిచి, సాదోకు, మందసం నా దగ్గర వద్దు, మందసం అరణ్యంలోకి వద్దు, మందసం నేను వెళ్ళేటువంటి ఏ స్థలంలోకి వెళ్తానో నాకు తెలీదు, నేను ఎక్కడ బస చేస్తానో తెలీదు, ఏ పరిస్థితుల్లో ఉంటానో నాకు తెలీదు, కాబట్టి మందసం వద్దు. మందసంలో ఎవరుంటారండి? మందసంలో దేవుడు ఉంటాడు. మందసం నా దాకా వద్దు, ఆ క్లిష్ట పరిస్థితుల్లోకి వద్దు, ఆ అరణ్యంలోకి వద్దు, తీసుకెళ్ళి పట్టణంలోనే పెట్టేయండి, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. ఒకవేళ దేవుడికి నా యందు దయ కలిగితే, నా యందు ఏమన్నా కటాక్షము కలిగితే, నేనున్న పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించి
మరలా అక్కడ దాకా నన్ను తీసుకొచ్చేస్తాడు. లేదు, నా యందు దేవుడికి ఇష్టము కలగకపోతే నేను అక్కడే ఉండిపోతాను. ఈ సమస్య దేవుడి చేతులకి నేను అప్పగిస్తున్నాను. ఈ సమస్య దేవుడి చేతులకు అప్పగిస్తున్నాను. ఈ శోధన నేను దేవుడి చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వేదన నా దేవుడి చేతులకు అప్పగించేశాడండి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ పోరాటం ఎలా ఉంది? నీ పోరాటంలోకి నీ దేవుడిని పిలుస్తున్నావా? నీ సమస్యలో నీవే పోరాటం చేస్తున్నావా? దేవుడికి అప్పగిస్తున్నావా? దావీదు దేవుడికి అప్పగించేశాడండి. మందసాన్ని తీసుకెళ్ళి పట్టణంలో పెట్టేసేయండి. దేవుడికి ఇష్టమైతే మరలా నన్ను పిలుచుకొస్తాడు, అప్పుడు నేను వస్తాను. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు మందసాన్ని అక్కడే ఉంచండి, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడండి. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు చెప్పిన సమాచారం ఏంటో తెలుసండి. అయ్యా, నీ దగ్గర ఆలోచన యొక్క మంత్రిగా ఉన్నాడు కదా, నీకు ఆలోచనలు చెప్పేటువంటి మంత్రి ఎవరు? అహీతోపేలు. మంచి రాజ్య పరిపాలన చేస్తూ, రాజ్యము గురించి ఆలోచిస్తూ, మంచి మంచి ఆలోచనలు నీకు చెప్పేటువంటి ఆలోచనకర్తగా ఉన్నటువంటి అహీతోపేలు ఉన్నాడు కదా, ఆ మంత్రి కూడా నీ కుమారుడైన అబ్షాలోముతో చేరిపోయాడు. ఎందుకంటే అబ్షాలోముతో చేరిపోయాడు. అహీతోపేలు అటువైపు వెళ్ళిపోయాడు. ఉన్న మంత్రులందరూ వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన ఇచ్చిన డబ్బుకి వెళ్ళిపోయి ఉంటారు. అబ్షాలోములో ఏమైనా ప్రార్థనా జీవితం ఉందండి? లేదు. మరి ఎందుకు లొంగిపోతున్నారు? ఏదో కాంక్ష, ఏదో టెంప్టేషన్స్, వెళ్ళిపోయారు. అహీతోపేలు కూడా వెళ్ళిపోయాడండి. దేశమంతటిని ఆలోచన చేస్తూ, దేశమంతటి గురించి రాజుగారికి మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి ఆ యొక్క విచారణ చేసేటువంటి మంత్రి, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు బాధపడ్డాడండి. అప్పుడు దావీదు భయపడ్డాడు. ప్రభువా, అహీతోపేలుకి నా రహస్యాలన్నీ తెలుసు. అహీతోపేలుకి నేను ఎలా ఉంటానో, నేను ఎక్కడ ఉంటానో, నేనేం చేస్తానో, నా యొక్క సామ్రాజ్యంలో ఏమేమి ఉన్నాయో మొత్తం తెలుసు. అహీతోపేలు వెళ్ళిపోయి ఇప్పుడు ఆ యొక్క అబ్షాలోముతో చేరిపోయాడు. ఒక్కసారి దావీదు చేసిన ప్రార్థన ఏంటో తెలుసండి? ఒక్కసారి వింటున్నారా? ప్రభువా, ఒక్కసారి అహీతోపేలు ఆలోచనలే చెడగొట్టు. అంతేనండి చేసింది. ఎందుకంటే ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడతాడు. అహీతోపేలుకి అన్నీ తెలుసు, రాజ్య సమాచారం అంతా తెలుసు. ఇప్పుడు ఆ గుట్టంతా విప్పుతాడు. అతని ఆలోచనలు నువ్వు చెడుపు ప్రభువా, అతని ఆలోచనలు నువ్వు చెడగొట్టు ప్రభువా. చిన్న ప్రార్థన చేశాడండి, చిన్న ప్రార్థన. అక్కడ జరిగిన సంఘటనలో ఏమైందో తెలుసండి? ఆ చిన్న ప్రార్థన దేవుడు వినేసాడండి. ఇటు చూడండి, ఇక్కడ ఉంది 31లో. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. తర్వాత ఏమవుద్దో తెలుసండి? అదే అహీతోపేలు వెళ్ళిపోయి ఊరి పెట్టుకొని చనిపోతాడండి. అంటే ఏమర్థమవుతుంది? దేవుడికి అప్పగించేశాడు సమస్య. అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టు ప్రభువా అన్నాడు. అంతే దావీదు. అతని జీవితం మారిపోయిందండి. అతన్ని దేవుడు స్వాధీనపరిచేసుకున్నాడు. దేవుడి యుద్ధానికి దిగాడు. దేవుడికి వ్యతిరేకంగా కాలు దువ్వాడు. చివరికి అహీతోపేలు జీవితం ఏమవుతుందో తెలుసండి? ఉరి పోసుకొని చనిపోతాడు. శత్రువుని దేవుడు ఏం చేశాడు? తీసివేసేసాడండి. దేవునికి స్తోత్రం. దేవుడితో ఎవరు మనం పెట్టుకోకూడదు, దేవుడి బిడ్డలతో కూడా పెట్టుకోకూడదు. చాలా భద్రంగా ఉండాలి. సమస్య దేవుడికి అప్పగించేశాడు. మందసం అక్కడ పెట్టేశాడు. శత్రువుని దేవుడికి అప్పగించేశాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా తల కప్పుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసు. 30వ వచనం. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. నాకు ఆ మాట చాలా దుఃఖం వస్తుందండి. ఒక రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతని పరిస్థితి అలా ఉంది. చూడండి 30వ వచనం. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టుమని ప్రార్థన చేశాను.
దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవునికి స్తోత్ర. అన్నీ పోయినాయి అండి. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, కుటుంబస్తులు చెల్లాచెదురైపోయారు, కొడుకు శత్రువుగా మారాడు, అంటే బంధువుల్లో నుంచి కూడా శత్రుత్వం వచ్చింది, ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా వెళ్ళిపోయి అక్కడ చేరిపోయారు, అబ్షాలోముతో చేరిపోయారు. కానీ ఈ యొక్క కెద్రోను వాగు దాటుతూ ఏడుస్తూనే ఉన్నాడు. ఈయన పరిస్థితి వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఒలీవల కొండ మీదకి వెళ్ళిపోయాడు. కెద్రోను వాగు అన్నదేంటో తెలుసండి? ఒక లోయ అనుభవం, ఒక దుఃఖముతో కూడినటువంటి అనుభవం, ఒక కన్నీటి అనుభవం, మోసపూరితమైన జీవితానికి సాదృశ్యం, లేకపోతే అవమానాలకి, నిందలకి, శోధలకి ఈ కెద్రోను లోయ అనుభవం అంటే. ఈరోజు నువ్వు అనుభవం గుండా వెళ్తున్నావా? నీ జీవితంలో గుండె పగిలినటువంటి స్థితి, ఎక్కడో మోసపోయినటువంటి స్థితి, ఓడిపోయినటువంటి స్థితి, మోసగించబడినటువంటి స్థితి, శత్రుత్వము కలిగినటువంటి స్థితి, భయపడకు. అతను వెళ్ళిపోయి దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? ఒలీవల కొండ మీదకి వెళితే ఆ ఒలీవల కొండ మీద ఒక్క మాట చూడండి, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. నీకుందా? నీ శోధనలో, నీ సమస్యలో నువ్వు ఆరాధించేటువంటి సమయం ఉందా? శోధంతోనే అయిపోతుందా? శోధంతోనే ముగిసిపోతుందా? ఆయన అన్నీ కోల్పోయాడు, చివరికి మందసం కూడా పట్టణంలో వదిలేశాడు. కానీ ఆయన కలిగి ఉన్నది ఏంటో తెలుసండి? ఆరాధన కోల్పోలేదండి, ప్రార్థించటం అనేది కోల్పోలేదు, దేవుని మీద ఆధారపడటం అనేది కోల్పోలేదు, దేవుని స్తుతించటం అనేది మానలేదు, దేవుడికి దూరంగా అవ్వలేదు, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడితో ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఆ అనుభవం ఒక్కటేనండి మరలా తిరిగి తీసుకొచ్చేసింది. దేవుడికి స్తోత్రం. ఆ కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ ఎత్తైనటువంటి కొండ అనుభవం ఏంటో తెలుసండి? ఆరాధన. ఒంటరిగానే ఉన్నాడు, శోధంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, శత్రువులు తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు, ఉన్నటువంటి మంత్రివర్గం అంతా వాళ్ళతో కలిసిపోయారు, ఎవ్వరూ లేరు. చెప్పాలంటే దావీదుకి ఇప్పుడు ఏమీ లేవు, మళ్ళీ ఖాళీ నడక. దావీదుతో ఉన్నదేంటో తెలుసండి? ప్రార్థనా అనుభవం, దేవునితో సహవాసం. అది నువ్వు కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం, దేవుడికి అప్పగించేశాడు తన యొక్క జీవితాన్ని అంతటిని. ఆ యొక్క కొండ మీద ఏముందండి? ఆరాధించు స్థలం ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్ర. నీకుందా? నీ ప్రేయర్ రూమ్ నీకుందా? మోకాళ్ళ అనుభవం నీకుందా? ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకుందా? దేవుని శోధనలో, సమస్యలో, వేదంలో, అవమానాల మధ్యన లోయ అనుభవాల గుండా దిగజారిపోతున్నావు, కానీ నీకు ప్రార్థించే అనుభవం ఉందా? ఆ సమస్యలు ఎందుకు నీకు వచ్చినాయి అంటే నువ్వేది పోగొట్టుకున్నావు అవన్నీ తిరిగి తీసుకొచ్చేస్తాయండి. ఈరోజు నాది ఉందా? ఆరాధించు స్థలం ఒకటి ఉండెను. ఎక్కడ? కొండ మీద. ఏసీ గదులు కాదండి, కొండ మీద మోకాళ్ళ అనుభవం. ఈ రోజున ఒకే ఒక ప్రశ్న, దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? మోకాళ్ళ అనుభవం ఉందా? మోకాళ్ళు వేయకపోవచ్చు మన పరిస్థితిని బట్టి, కుర్చీలో కూర్చునైనా ప్రార్థించుకునే అనుభవం ఉందా? దేవుడితో సహవాసం కలిగి ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం మంట పుడుతుందా? మంటతో ప్రారంభిస్తున్నావా? మహిమతో ముగిస్తావు. మంట చల్లారిపోతే మాత్రం మధ్యలో విడవబడిపోతావు. జాగ్రత్త. ఇతను కొండ మీదే ఉండొచ్చు, సమస్యలతో ఉండొచ్చు, శోధనతో ఉండొచ్చు, కుటుంబం ద్వారా అందరి ద్వారా వెలివేయబడి ఉండొచ్చు, అందరూ శత్రుత్వంగా ఉండొచ్చు, తిరుగుబాటు స్వభావాలు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన అన్నీ కోల్పోయి ఉండొచ్చు. ఒక్కటి మాత్రం కలిగి ఉన్నాడు, ప్రార్థించే అనుభవం. ఆ ప్రార్థించే అనుభవం ఏం చేశారో చూద్దాం. రాజు 33 వచనం. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు, నీవు పట్టణముకు తిరిగిపోయి రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉందువని అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. ఓకే, అదొదిలేద్దాం. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు. కాబట్టి రాజనగరు యందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి 2 కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశాను. దావీదు స్నేహితుడైన షూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోము యెరూషలేమును చేరాను. సరే, జరిగిందంతా నేను చెప్పేస్తాను.
అతను కలిగి ఉన్నదేంటి? అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు కలిగి ఉన్నదేంటి? అక్కడ ప్రార్థించే స్థలం ఒక్కటి ఉన్నది, అంతే అండి. ఆ ఒక్కటే దావీదుని మరలా రాజుగా మార్చేసిందండి. దేవునికి స్తోత్రం. దావీదుని మరలా రాజుగా తయారు చేసింది. కారణం ఏంటో తెలుసండి? అబ్షాలోము తరుముకుంటూ యుద్ధానికి వచ్చాడండి. అడవుల్లో ఉన్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే దావీదుని చంపేయాలి అని చెప్పేసి కుమారుడు అబ్షాలోము తండ్రి అయిన దావీదుని చంపడానికి వస్తే యోవాబు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైన్యం వెళ్తారు. వాళ్ళతో దావీదు ఒక మాట చెప్తాడు, నా యందు కనికరపడి నా కుమారుని మాత్రం సజీవంగా ఉంచండి, నా కుమారుని చంపొద్దు చెప్పి పంపుతాడండి యుద్ధానికి. ఎంత ప్రేమ కలిగిన వాడో కదండి దావీదుకి. అంత ప్రేమ. కొడుకేమో తండ్రిని చంపేయాలని చూస్తున్నాడు, తండ్రి ఏమో కొడుకుని కాపాడేయాలని చూస్తున్నాడు. వెళ్ళారు. నేను షార్ట్కట్లో వెళ్ళిపోతాను, సమయం సమీపిస్తుంది కాబట్టి. యుద్ధానికి వెళ్ళారండి. వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఏమవుతుందో తెలుసండి? ఆ యుద్ధానికి వెళ్ళి వచ్చేటువంటి సమయంలో ఈ యొక్క ఎవరు అబ్షాలోము యుద్ధానికి వస్తాడు. తరుముకుంటూ వస్తాడు. చివరికి ఏమవుతుందో తెలుసండి? 2 కొండల మధ్యలో చిక్కుకుపోతాడు. ఆ కొండ నుంచి జారి పడిపోతాడు. ఆ జారి పడిపోయినప్పుడు అతని వెంట్రుకలు ఎలా ఉంటాయి తెలుసండి? మోకాలు వరకు ఉంటాయి. చాలా పొడవు, చాలా అందం అబ్షాలోము. అతని కళ్ళు, అతని భుజస్కంధములు, అతని వెంట్రుకలు మోకాళ్ళు దాకా ఉంటాయి. చివరికి అదే ప్రాణం మీదకి తెచ్చిందండి. దేవుని వాక్యం సామెతలు ఏముందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుడే దావీదు పక్షాన ఉన్నాడండి. యుద్ధానికి దావీదుని చంపేయాలని వస్తున్నప్పుడు ఆ కొండ మించి జారి పడిపోతూ ఉన్నటువంటి సమయంలో అతని వెంట్రుకలు ఆ చెట్టుకి చుట్టుకుపోయి ఉంటాయండి. చుట్టుకుపోయి మధ్యలో వేలాడుతున్నాడు. ఏం చేయని నిస్సహాయ పరిస్థితుల్లో ఒక సైనికుడు చూస్తాడు. ఎవరో అతని పేరు ఏదో గుర్తులేదండి. అతను అంటాడు, నేను చూశాను పలానా దగ్గర అబ్షాలోము వేలాడుతున్నాడు, తన వెంట్రుకలు ఆ చెట్టుకి ఆనుకుని నేను అంటే యోవాబు అంటాడు, నువ్వెందుకు చూసి వచ్చేసావు? చంపేయాల్సింది కదా. అప్పుడు అంటాడు మరొక వ్యక్తి అంటాడు, రాజుగారు చంపొద్దని చెప్పారు కదా, రాజుగారు చంపొద్దు అన్నారు కదా. లేదు, అతని శత్రువు, మనం చంపి తీరాల్సిందే. యోవాబు చంపేస్తాడండి. కారణం యోవాబు తమ్ముడిని అబ్షాలోము చంపేస్తాడు ఒకప్పుడు. అందుకని అదంతా వేరే చరిత్ర. యోవాబు అన్న సైనికుడు వెళ్ళిపోయి, సేనాధిపతి వెళ్ళి అబ్షాలోముని చంపేస్తాడండి. బాణం వేసి చంపేస్తాడు. ఆ మాట తిరిగి తీసుకొచ్చేసి యుద్ధం అయిపోయింది. జయోత్సాహంతో, ఆ కేరింతలతో, ఆ బాకానాదముతో వస్తున్నప్పుడు దావీదు గుండె బద్దలైపోద్ది. దావీదు గుండె పగిలిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ కేరింతలతో వస్తారు, బాకానాదంతో వస్తారు, వాళ్ళందరూ ఊరేగింపుతో వస్తున్నప్పుడు అబ్షాలోము దావీదు అడుగుతాడు, నా కుమారుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? తండ్రి హృదయం అండి. తండ్రి హృదయం బద్దలైపోతుంది. నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా? లేదు రాజా, చనిపోయాడు. నీ కుమారుడు చనిపోయాడు, మనకి శత్రుత్వం లేదు, ఇంకా మనం మళ్ళీ ఆ యొక్క పట్టాభిషేకం పొందొచ్చు, మనం వెళ్ళిపోయి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చుండొచ్చు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. కానీ దావీదు కేకలు వేస్తూ ఏడుస్తున్నాడండి. గుండె బాదుకుంటూ ఏడుస్తున్నాడు, నా కుమారుడు చనిపోయాడు. ఆ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి కేకలు బయటకు వచ్చేసి రాజమందిరంలో కూడా వినిపిస్తూ ఉన్నాయంటాడు. వాళ్ళందరూ కూడా ఆ రాజుగారు ఏడవడం చూసి శబ్దంగా ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. అర్థమైందా తండ్రి హృదయం? అర్థమైందా తల్లి హృదయం? ఆయన ఏడుస్తున్నాడు తన కుమారుడు చనిపోయినందుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఒలీవల కొండ మీద దావీదు అన్నీ కోల్పోయాడు. సింహాసనం కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు, హోదా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. మందసం కూడా పట్టడంలో ఉండిపోయింది. కానీ అతను కలిగి ఉన్నది ఏంటో తెలుసండి? ప్రార్థనా అనుభవం. అతను కలిగి ఉన్నది ఏంటో తెలుసండి? ప్రార్థించే స్థలము కలిగి ఉన్నాడు. ప్రార్థనా స్థలం ఉందా నీకు? ప్రార్థనా సమయం ఉందా నీకు? ప్రార్థన ధూపం వేస్తున్నావా? లూకాసువార్త 2వ అధ్యాయంలో కూడా జకరియా గారు ఉంటారు. ప్రార్థనా స్థలంలో, ప్రార్థనా సమయంలో, ప్రార్థన ధూప వేదిక, ధూప స్థలము, ధూప సమయము. లూకాసువార్త 2వ అధ్యాయంలో జకరియా గారు వచ్చి ధూపం వేస్తూ ఉంటాడు. అవి మనకున్నాయా? ప్రార్థన అనుభవం ఉందా? మన అనుభవం ఏదో గడగడ గంట కొట్టేసినట్టు కాకుండా దేవుడితో కన్నీరు విడిచి దావీదు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించగలుగుతున్నామా? ఆయన కలిగింది అదొకటేనండి.
ఆ కొండ మీద అనుభవంలో ఆయనకి పట్టుకున్నది ఒకటే, ఆయన కలిగి ఉన్న అనుభవం ఒకటే. ఒలివెల కొండ మీద ఆయన కలిగి ఉన్నది ఏంటంటే ప్రార్థనా స్థలం. ఈరోజు నువ్వు అది కలిగి ఉన్నావా? దావీదు యుద్ధం చేయలేదండి. దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. దావీదు దేవుడి స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవుడి కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టడమే కాదు, అహీతోపేలునే దేవుడు దావీదు జీవితంలోంచి తీసేశాడు. సమస్యని గురించి ఏలియా పారిపోయాడండి. ఆ సమస్యల గురించి నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఆ సమస్యల దగ్గర కృంగుబాటుతో దేవుడికి దూరం అయిపోతున్నావేమో. అన్నీ కోల్పోయినా కానీ ప్రార్థన అన్నది కోల్పోవద్దు, ప్రార్థన సమయం కోల్పోవద్దు. ప్రార్థనతో దేవుడితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడే దిగి వచ్చి దావీదు తరపున కార్యం చేశాడు. అహీతోపేలే అసలు చివరికి లేకుండా చేసేశాడు. ఏలియా యెజెబెలుకి భయపడిపోతే ఏలియా జీవితంలో అసలు యెజెబెల్ లేకుండా చేసేశాడు. ఏలియాకి అసలు మరణం అంటే భయపడ్డాడు, మరణం అనేది లేకుండా చేశాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనకి సమస్య వచ్చింది, ఏడుస్తాం, ప్రార్థన మానేస్తాం. మొదట చేసే పని ఏంటండి? సమస్యను చూసి ప్రార్థన మానేస్తున్నాం. అంటే ప్రార్థనా స్థలం కోల్పోతున్నాం, ఆరాధన స్థలం కోల్పోతున్నాం, దేవునితో సహవాసం కోల్పోతున్నాం, దేవునితో సత్సంబంధం కోల్పోతున్నాం. అయ్యుండో ఎంతసేపు మన సమస్యని మరొకరితో చెప్పుకోవటమే. వాళ్ళకి చెప్పుకుని ఏడిస్తే లాభం లేదండి. వాళ్ళకి వీళ్ళకి పోనీ నీకు నమ్మకస్తులుంటే చెప్పుకో, కాదని అట్లా. కానీ మొదటి స్థానం ఎవరికి? నువ్వేం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? అది కలిగి ఉన్నాడండి దావీదు. ఎప్పుడైతే శత్రువుల్ని దేవుడు తీసేశాడో, అహీతోపేలు దావీదు జీవితంలో లేకుండా చేశాడో, అబ్షాలోముని దేవుడే తీసేశాడో, ఆ రాజ్యం మరలా దావీదుకి దేవుడు ఇచ్చేశాడండి. ఆ రాజ్యాన్ని మరలా అభిషేకించేసి మరలా ఆయన సింహాసనం ఆయనకు వచ్చేసింది, ఆయన స్థానం ఆయనకు వచ్చేసింది, ఆయన రాజ్యం ఆయనకు వచ్చేసింది, ఆయన హోదా ఆయనకు వచ్చేసింది. నీకు కూడా పోగొట్టుకున్నవన్నీ కావాలి అంటే, ఏదైతే నీవు పోగొట్టుకున్నామో అవన్నీ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసండి? ప్రార్థన అనుభవం అవి మనం కలిగి ఉన్నామా? ఈ యొక్క సమూయేలు గ్రంథములో దావీదు గారు ఆ కిద్రోను వాగు ఏడ్చుకుంటూ దాటారా? ఎందుకు దాటారు? సొంత వాళ్ళే వ్యతిరేకంగా. అదే కిద్రోను వాగుని యేసయ్య కూడా అలాగే దుఃఖంతో దాటాడండి. చూద్దామా? యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి 1-2. యేసు ఈ మాటలు చెప్పి ఆ శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. హల్లెలూయా. చాలండి. యోధా ఎవరండి? ఇస్కరియోతు యోధ. యోధా ఎవరండి అంటే ఇస్కరియోతు యోధ. యేసయ్య శిష్యుడు. కరెక్ట్. అంటే శిష్యుడు అంటే తన సొంత బిడ్డ, తన సొంత కుమారుడు, తన సొంత బంధువర్గం, తన యొక్క నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఈ రోజున అంత స్పెసిఫిక్గా అంత లోతుకి దేవుడు ఎందుకు తీసుకుని వెళుతున్నాడో తెలుసా? ఎక్కడో నమ్మి మోసపోతున్నావు, ఆ రోజున ఆ చివరి సప్పర్, ఆ బల్లారాధన అంటాం కదా మనం, సప్పర్, ఆ లార్డ్ సప్పర్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఆ రోజున పస్కా ఆచరించడానికి, ఆ రొట్టెని, ఆ యొక్క ద్రాక్షారసాన్ని భుజించడానికి యేసయ్య వెళ్తున్నాడు. ఆయనేమో ఆ కిద్రోను వాగు దాటుకుని ఆ వెళ్ళి ఆ ఒలీవల కొండ మీద ప్రార్థన చేసుకుని ఆ ద్రాక్షారసం తీసుకోవటానికి ఆయన వెళుతూ ఉంటే అదే వాగు దాటుతున్నాడు. ఎవరో తెలుసా? ఆయన అప్పగించేయటానికి, ఆయన బంధించేయటానికి, ఆయన శత్రువులకు అప్పగించేయటానికి. ఎవరు? ఇస్కరియోతు యోధ. పక్కనే ఉంటారండి. సమస్య ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. ఆ రోజున దావీదు కిద్రోను వాగు దాటేటప్పుడు తన హృదయ శబ్దం ఎలా ఉందో ఈ రోజున మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-2 కూడా అలాగే ఉందండి. యేసు ప్రభుకు కూడా తెలుసు. ఈ రాత్రి గెత్సెమనే తోటలో శిష్యుడు నన్ను అప్పగించేస్తాడు, నన్ను ముద్దు పెట్టుకుంటాడు, నన్ను ముద్దు పెట్టుకుని నేను అభిషేకించిన వ్యక్తే, నేను రక్షించుకునే వ్యక్తే, నా సొంత ప్రజలే, నా సొంత బిడ్డే, నన్ను ఈ రోజున అప్పగించబోతున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? సారాంశం ఏంటి?
ఆయన హృదయం బద్దలవుతుందండి. నమ్మిన వారే పొడి చేశారు యేసయ్యని, నమ్మిన వారే అప్పగించేశాడు. ఇస్కరియోతు యోధ, ఈ రోజున నీ యొక్క నమ్మకాలు కోల్పోతున్నావేమో, ఈ రోజున నీ నమ్మకం ఒమ్మైపోయిందేమో, మోసపోతున్నావేమో. అది సొంత వారి వల్ల కావచ్చు, లేదా ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఏదో నీ పరిస్థితులు కావచ్చు, ఏదో దిగజారిపోతున్నటువంటి లోయ అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావు కాబోలు. బాధ, లోయ అనుభవం అంటే ఏంటో తెలుసండి. ఏదో బాధ, ఏదో సమస్య, ఏదో వేదన నిన్ను పట్టి బంధిస్తుందేమో. దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఆ సమస్యని తీసుకొచ్చి ఒలీవల కొండ మీద ఆరాధించే స్థలం ఉంది. దావీదు అప్పగించేశాడు దేవుడికి, దావీదు అప్పగించేశాడు. యేసయ్యను కూడా సొంత శిష్యుడే ఇస్కరియోతు యోధ అప్పగించేసినట్లుగా నువ్వు కూడా ఎక్కడో అప్పగించబడుతున్నావు, ఎవరికో అప్పగించబడుతున్నావు. నీ గుండెల్లో కూడా బద్దలవుతున్నటువంటి, నీ గుండె కూడా చెదిరిపోతుంది, నీ ఆలోచనలు, నీ నమ్మకాలు చెదిరిపోతుంది, నీ హృదయం పగిలినటువంటి స్థితి ఎక్కడో 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 ఏమోలో. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసండి? ఒకవేళ నీ హృదయం బద్దలైపోయిందా, నువ్వు బాధపడొద్దు. నువ్వు పెట్టుకున్న నమ్మకం అంతా పోతుందా, బాధపడద్దు. దేవుడికి అప్పగించు. ఆ ప్రార్థన అనుభవం, దావీదు ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఆ రకంగా నువ్వు ప్రార్థన అనుభవం కనుక కలిగి ఉంటే ఆ సమస్యని దేవుడు తీసేస్తాడు, ఆ సమస్యను దేవుడు తీసేస్తాడు. ఇస్కరియోతు యోధ అప్పగించేశాడు యేసయ్యని, సిలువకు అప్పగించేశాడు, మరణముకు అప్పగించేశాడు. నువ్వు అనుకుంటావు వీళ్ళకు చాలా నమ్మకస్తులు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందండి, పొడవబడతాం, నమ్మకం పోతుంది. కానీ దేవుడు ఈ రోజు చెప్పేది ఏంటో తెలుసా? దావీదు గుండె బద్దలైంది కెద్రోను వాగు దాటేటప్పుడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసయ్య హృదయం బద్దలైంది కెద్రోను వాగు దాటేటప్పుడు. ఈ రోజున యేసయ్య మనకు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు కూడా ఏదో ఎక్కడో నమ్మకం కోల్పోయి, నమ్మకస్తులు కోల్పోయి, ఆ యొక్క లేకపోతే నువ్వు ఉన్నది ఏదో కోల్పోయి ఆ యొక్క లోయ అనుభవం గుండా నువ్వు ఉన్నావేమో. భయపడకు. మరణించినటువంటి యేసయ్యని, ఆ సిలువ వేసినటువంటి యేసి చంపినటువంటి యేసయ్యని తన తండ్రి మరలా ఎలా పునరుద్ధానంతో తిరిగి లేపాడో, ఆ ఒలీవల కొండ మీద గెత్సెమనే తోటలో తన తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నట్లుగా దావీదు ఆ ఒలీవల కొండ మీద ఆ యొక్క సమస్యని దేవుడి చేతికి అప్పగించుకున్నట్లుగా ఈరోజు నీ సమస్యని నువ్వు దేవుడి చేతులకు అప్పగించు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు అన్నీ కోల్పోవచ్చేమో, దేవుని యందు విశ్వాసం మాత్రం కోల్పోవద్దు, విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ఆ లోయల గుండా అందరం వెళ్ళవలసిందే. ఆ సమస్యలు అనే లోయ, అవమానం అనే లోయ, అవమానం. తల కప్పుకున్నాడు, తల మీద ముసుగేసుకున్నాడు, చెప్పులు వేసుకోవడం మర్చిపోయాడండి, కాళ్ళకి చెప్పులు కూడా లేవండి. ఆ రకంగా తరిమాడు కొడుకు. ఆ రోజు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నీ సమస్యను దేవుడికి అప్పగించు. దేవుడు ఈరోజు సెలవిచ్చేది ఒక్కటే. అన్నీ నువ్వు కోల్పోవచ్చేమో, కానీ ప్రార్థనా సమయం, ప్రార్థనా అనుభవం మాత్రం కోల్పోవద్దు. అది కనుక ఒలీవల కొండ అనుభవం కనుక నువ్వు కోల్పోకుండా ఉంటే మొత్తం అన్నీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చేస్తాడండి దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి. మనుషులు అపనమ్మకస్తులు కావచ్చు, కానీ దేవుడు మాత్రం నమ్మకస్తుడు. దేవుడు మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు.